ప్రియులారా, ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే వందనాలు. ప్రభువా యొక్క ప్రాతకాల ఆరాధనలు పరిశుద్ధ మంగళవారమును గూర్చి నాయన ఆరాధిస్తూ ఉంటుండగా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, దీవించమని, నీ సన్నిధి నాయన ప్రతి ఒక్కరితో ఉంచుమని, ఆరాధన అంతటలో కూడా మీ సన్నిధి మాకు అనుగ్రహించుమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కల్వరి గిరి చేరు మనస సిల్వాస రస, కల్వరి గిరి చేరు మనస, సిలువ పైన చూడుమదేవి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి, తలను ముండ్ల కిరీటం బదేమి తరచి చూడుమి, కల్వరి గిరి చేరు మనస, పరులకు పకారంబు సల్పాధరను వెలసిన వరపాదముల, కరకు మేకులు గోటేదరేలా, కరుణాలావాలా, కల్వరి గిరి చేరు మనస, కరము పట్టి దరిని చేచి వరములిడి దీవించినాయ, కరుణగల చేతులలో చీల గుచ్చేదారేలా, కల్వరి గిరి చేరు మనస, ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గల మోము పైన, పామరులు మివేసేదరేలా, పాటించారేలా, కల్వరి గిరి చేరు మనస, ఘోరయాతనలను నీదు క్రూర మరణము చూడగుండే, నీరు నీరై పోవదే దేవా, క్రూరునికైనా, కల్వరి గిరి చేరు మనస. ప్రియ దేవుని కుటుంబమా, పరిశుద్ధ మంగళవారపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ప్రభు నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? అయితే దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధనలో పరిశుద్ధ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 20వ అధ్యాయం, లూకా సువార్త 20వ అధ్యాయం 14వ వచనం. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మరదగునట్లు ఇతనిని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని 20వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. అతన్ని ద్రాక్ష తోట వెలుపలకు త్రోసివేసి చంపిరి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి ధ్యానాంశము
దురాశ. ఈ మాటకు ఇంగ్లీష్లో గ్రీడ్ అనే మాట మనకు ఇవ్వబడింది. దురాశ అనగా గ్రీడ్. తెలుగులో ఇంగ్లీష్లో మరికొన్ని మనకు తెలిసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కవటోసియస్నెస్, అలాగునే ఎవరైస్, సెల్ఫిష్నెస్, గ్రీడ్, ఇలాంటివి ఎన్నో మాటలు ఉన్నాయి. ఈ మాటకే దురాశ అని, అత్యాశ అని, పేరాశ అని, అధిక ఆశ అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. ఏది ఏమైనప్పటికీ కూడా మానవ జీవితంలో మానవునికి దేవుడు ఎంత కలుగు చేసినా, బ్రతికి ఉంటుండగా అతడు ఎంత ఖర్చు పెట్టడానికైనా, ఎంత లగ్జూరియస్గా జీవించటానికైనా, తరతరాలు తిన్నా మిగిలిపోయే ఆశీర్వాదాలు ఇచ్చినప్పటికీ కూడా మానవ నైజం ఏమిటి అని ఆలోచన చేస్తే దురాశ మానవుడు కలిగి ఉంటాడు. ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి. ఇది హ్యూమన్ నేచర్. ఆశ ఉండవచ్చు, కానీ దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటు అని లోకములో ఉన్నటువంటి ఒక నానుడి. ఈ భాగము అర్థం కావటానికి ఒక ఇలిస్ట్రేషన్ నేను చిన్నది జ్ఞాపకం చేస్తాను. ఒక పేద వ్యక్తి ఒక రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు భూమి కావాలి అని అడిగాడట. ఆ రాజు ఆ పేదవానితో చెబుతున్నాడు, సరే ఈ ఉదయం 6 గంటలకు నా దగ్గర నువ్వు ప్రారంభించి సాయంకాలం 6 గంటల వరకు ఎంతైతే నువ్వు తిరిగి వస్తావో ఆ భూమి అంతా కూడా నీ స్వాధీనం నేను చేస్తాను అని రాజు వాగ్దానం చేశాడు. ప్రియులారా, చాలా కష్టపడ్డాడు. అతడు నడిచాడో పరిగెట్టాడో దేవుడికి తెలుసు. సాయంకాలం 6 అయ్యేటప్పటికి మరలా రాజు దగ్గరకు అతడు పరుగున వచ్చి పాదాల దగ్గర పడి ప్రాణాలు విడిచాడట. రాజు ఏమన్నాడో తెలుసా? ఇదిగో ఇతనిని సమాధి చేయటానికి 6 అడుగుల నేల లేక భూమి సరిపోతుంది అని చెప్పాడట. ప్రియులారా, అంటే దాని భావము ఏమిటి అని ఆలోచన చేస్తే నీవు ఎన్ని వేల ఎకరాలు సంపాదించినా, ఎంత ఆస్తి పాస్తులు ధన ధాన్యాలు సంపాదించినా, చివరకు మానవుడు ఎక్కడ చేరాలంటే మంటికి చేరాలి, భూమికి చేరాలి. అలాగని ఈయన కామందు భూస్వామి ఆస్తిపరుడు అని అతన్ని పాతి పెట్టడానికి 1 ఎకరం పొలం గొయ్యిగా తీసి ఆ గొయ్యంతటిలో కూడా 6 అడుగు మనిషిని కూడా కప్పిపెట్టరు కదా. మనిషికి కావలసినది పాతటానికి ఎంత అంటే 6 అడుగులు మాత్రమే. కాబట్టి భూలోకములో మానవుడు ఈ సంగతి ఎరిగినా ఎరగకపోయినా నాకు ఇది చాలదు, ఇంకా కావాలి, అది దీనిని పేరాశ, అత్యాశ, దురాశ అంటారు. ఈ దురాశ ఈవేళ ఈ సువార్త వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. ఈ సువార్త వాక్య భాగంలో మనము లూకా సువార్త 20వ అధ్యాయం 9వ వచనములో ఆయన ప్రజలతో ఒక ఉపమానం ఆయన చెప్పాడు. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము ఆయన వెళ్ళిపోయాడట. అక్కడ బహుకాలము ఉన్నాడు. ఆ తరువాత 20వ అధ్యాయం 10వ వచనములో
పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష తోటలో పంట తన భాగమునకిమ్మని అక్కడట కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా, అనగా ఆ యజమాని ఆ కాపుల యొద్దకు నలుగురిని పంపించాడు. ఆ నలుగురిలో మొదటివాడు వెళ్ళినప్పుడట కొట్టి అతనిని వట్టి చేతులతో పంపివేశారు. ఆ తరువాత భాగంలో చూస్తూ ఉంటున్నప్పుడు మరొక దాసుని పంపినప్పుడు కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు. అలాగనే మూడవ దాసుని పంపినప్పుడు గాయపరచి వెలుపలకు త్రోసివేశారు. ముగ్గురును 3 విధాలుగా వారు చేసి వారు పంపించి వేశారు. అప్పుడు లూకాసు సువార్త 20వ అధ్యాయం ఈ 13వ వచనంలో ఆ ద్రాక్ష తోట యజమాని అట, నేను ఇంకేం చేయాలి, నా ప్రియకుమారుని నేను పంపిస్తాను, ఒకవేళ అతనిని వారు సన్మానించి ఒకవేళ నేను పంపిన కార్యాన్ని సఫలం చేస్తారేమో అనే మంచి ఉద్దేశంతో తన యొక్క ప్రియకుమారుని పంపించేదను అని అతడు అనుకున్నాడట. అటువంటి పరిస్థితుల్లో ఆ పంపినటువంటి కుమారుని ఆ కాపులు చూచి వారు అనుకుంటున్నాడు, ఇతడు యజమానికి వారసుడు, ఈ స్వాస్యము మనదైనట్లు మనం చేయాలంటే ఈ వారసుడిని మనము చంపేద్దాం అని ఆలోచన చేసుకుని ఈ యొక్క లూకాసు సువార్త 20వ అధ్యాయం 15వ వచనములో అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి అని దేవుని యొక్క వాక్యం. ఈ ఉపమానం లూకాసు సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా చెప్పబడినటువంటి ఉపమానము అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ వాక్య భాగంలో ఈవేళ మనకు ఏది కనిపిస్తుంది అంటే మానవుని యొక్క దురాశ. అంటే వారు ఏం చేయాలి, ఆ కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చినప్పుడు ఆ పంటను పండించి ఆ పంటను అనుభవించాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచన చేస్తే మొత్తం ఇదిగో వారసుడు, ఆ వారసుని చంపేస్తే దాన్ని భుక్తం చేసుకోవచ్చు. దీనికి ఉన్నటువంటి ఒక లా ఏమిటి అని ఆలోచన చేస్తే జూయిష్ లాలో యజమానుడు లేకపోతే అతనికి ఉన్నటువంటి ఆస్తిని మరి ఎవరైనా సొంతం చేసుకునే హక్కు వారికి ఉంది. అందుకని ఈ వారసుడే లేకుండా చంపేస్తే ఆ ద్రాక్ష తోట మనది అవుతుందని ఆ కాపులట పంపించిన ప్రియకుమారుని అనగా యేసుక్రీస్తు ప్రభుని చంపివేసిరి. వారి దురాశను వారు బహిర్గతం చేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ద్రాక్ష తోట ఎవరిది అంటే ఇశ్రాయేలు ప్రజలకి సూచనగా ఉంది. దీని యజమాని ఎవరు? యెహోవా దేవుడే. మరి కాపులు ఎవరు? మత నాయకులుగా ఉన్నారు. ముగ్గురు దాసులు ఎవరు? పాత నిబంధన సంబంధమైన ప్రవక్తలుగా, దేవుని ప్రవక్తలుగా ఉన్నారు. ప్రియకుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంటుంది ప్రియులారా. అందుకని యెషయా గ్రంథములో 5వ అధ్యాయంలో 7వ వచనములో చూస్తే ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన యెహోవా దేవుడు యజమానిగా ఆయన ఆశించినది ఏమిటంటే దేవుడు ఇశ్రాయేలీలను ఆయన ఆశీర్వదించి వారిని బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి వారు ఆ దేశంలో ఆత్మీయ ఫలాలను వారు ఇస్తారని కాపులకు గుత్తగిచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక మత నాయకులు ఎవరు అంటే అక్కడ కాపులు అనే మాట. ఇక్కడ ప్రధాన యాజకులు
అలాగనే దాసులు ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు అనే మాట. ఈవేళ దేవుని యొక్క వాక్యములో మనము రాజుల 2వ గ్రంథములో మనము 17వ అధ్యాయములో మనము ఈ మాటలు మనము చూస్తూ ఉంటున్నప్పుడు 13 నుంచి 14 వచనాలు ఇచ్చారు. మీ దుర్మార్గమును విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినవన్నీయు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్లు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా యెహోవా ఇశ్రాయేలు వారికి యూదా వారికి ఇక్కడ సాక్ష్యము పలికించెను. 14వ వచనం, వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులైన ముష్కరులైనట్లు తామును ముష్కరులు అయ్యిరి అని ఇక్కడ రాజుల గ్రంథములో తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్తలు నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయం 26వ వచనములో నీ తట్టు తిరగవలనని తుదకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. చూసారా, ఇక్కడ దేవుని యొక్క దాసులను వారు ఏం చేశారంటే దేవుని యొక్క ప్రవక్తలు అయినటువంటి వారిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో మీరు కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు మీరు తరుముతారు. 35వ వచనములో నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠము వరకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చెందించబడినది. కాబట్టి ఈ ముగ్గురు దాసులు ఎవరు అంటే పాత నిబంధనకు సంబంధించిన ఆ ముగ్గురు ప్రవక్తలు. వారిని కూడా ఈ విధంగా చంపితిరి అని దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్నాం. ఎవరు ఈ ప్రియ కుమారుడు? వాక్యానుసారముగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మ సమయంలో కుమారుని కొరకు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి కుమారుని కొరకు సెలవిస్తూ ఉన్నాడు. రూపాంతర అనుభవము, రూపాంతర కొండ మీద మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనములో ప్రభు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. హెబ్రీ 1వ అధ్యాయం 2వ వచనములో వారసుడు కొరకు రాయబడుతూ ఈయన కుమారుని సమస్తమునకు వారసునిగా ఎంచి నియమించాను. అయితే ఇక్కడ కుమారుని పంపినప్పుడు ఆయనను ద్రాక్ష తోట వెలుపులకు నెట్టి చెప్పిన దానికి ఇక్కడ దైవవాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని కూడా వారట ద్రాక్ష తోట వెలుపులకు నెట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువుని చంపినట్టి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ భాగములో దురాశ, అత్యాశ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో దురాశ గర్భము ధరించి పాపమును కరగా పాపము పరిపక్వమై మరణము కరియను. దేవుడు తన ప్రజలకు స్వేచ్ఛనిచ్చి వాగ్దాన దేశానికి తీసుకుని వచ్చి మంచి ఫలాలు ఫలించి అనుభవించండి అని ఆయన అప్పగిస్తే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని చంపటానికి వెనుకాడనటువంటి దురాశాపరులుగా, ఆ పంటను మాత్రమే కాదు పొలమును సొంతం చేసుకుంటానికి వారు దురాశ కలిగిన వ్యక్తులుగా వారు ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఉదాహరణకు అహబు యెజెబెలు కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. నాబోతును చంపారు, ద్రాక్ష తోటను వారు స్వాధీనపరుచుకున్నారు. దానికి వచ్చిన దుష్ఫలితం ఏమిటి అని ఆలోచన చేస్తే రాజుల 1వ గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా
దీన్ని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతును చంపిదివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనిని చెప్పాను. కత్తి పట్టువాడు కత్తి చేత మరణిస్తాడు. ఎవరి రక్తాన్ని నువ్వు చిందించావో నీ రక్తము ఒక దినాన్న అలాగే చిందించబడుతుందని ఇక్కడ అహబు యెజెబెలు రుజువు చేసినట్లుగా చూస్తా ఉన్నా. ఇస్కరియోతు యూదా ఆశ పేరాశ దేవునిని 30 వెండి నాణాలకు అమ్మాడు. దాని పర్యవసానము ఉరిబెట్టుకుని అతడు పైనుండి క్రిందకు పడి నడివికి బ్రద్దలై చనిపోయినట్లుగా దైవవాక్యాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఇవన్నీ కూడా ఎవరి క్రియలు? యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వీళ్ళ కొరకు ఆలోచన చేస్తే ఈ దురాశ ఎటువంటిదంటే పేతురు 2వ పత్రిక 2:18 శరీర సంబంధమైన దురాశ. ఎఫెసీ పత్రిక 4:22 మోసకరమైనటువంటి దురాశల వలన మోసకరమైన. తీతు పత్రిక 2:12 ఇహలోక సంబంధమైన దురాశ అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆ యజమాని ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడట అక్కడ తన కుమారుని చంపి తన యొక్క ద్రాక్ష తోటను వారు సొంతం చేసుకుంటున్నట్టు ఈ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితి వారు దురాశ కలిగి చేసినది. కానీ దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మేలు చేశాడు. తన కుమారుని పంపి కుమారుని చంపి ద్రోహం చేశారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మరి యొక్క హేబేలును తన సోదరుడు చంపాడు. హేబేలు యొక్క రక్తము నేల నుండి మొరపెడుతూ ఉన్నదట ప్రియులారా. కాబట్టి మానవ జీవితంలో పాపమునకు పాత్రుడుగా కాకుండా ఉండాలంటే భూసంబంధమైనటువంటి దురాశలన్నిటినీ కూడా అతడు దూరపరుచుకొని దేవుని మాటకు లోబడి వారుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 నీ పరిశుద్ధ నామానికి వందనాలు. పరిశుద్ధ మంగళవారపు ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును దీవించండి. మానవునికి ఉన్న దురాశను తండ్రి దూరపరచండి నాయన. ప్రభువా, ఈ సమయంలో రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి దేవా. ఇదిగో తండ్రి 10th క్లాస్ రిజల్ట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభువా, ఇదిగో తండ్రి డిఎస్సి సిద్ధపడుచున్న బిడ్డలు ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, సులోచన అనే దాసురాలు దేవా ఆధ్యాత్మికంగా బలపడటానికి కృప చేయండి నాయనా. తన యొక్క డిఎస్సి ప్రిపరేషన్లో ఉద్యోగ ప్రయత్నాల్లో జాయిన్ ఇవ్వండి ప్రభువా. సత్యం గారు చదలవాడ వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే గుండె బలహీనతగా ఉన్న నీ బిడ్డలను దర్శించి బలపరిచి స్వస్థపరచండి. ఎండల యొక్క తీవ్రత దూరపరచండి. అపవాది క్రియలు లయపరచండి. ప్రయాణాలలో ఉన్న వారికి క్షేమకరమైన మార్గాల్లో నడిపించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.